ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చాలని, అందుకోసం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గోపి, అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, డిఈఓ వాసంతి, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగుకుమార్, ఎంఈఓ నోముల రంగయ్య, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మూనావత్ నరసింహానాయక్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇవాళ గ్రామాల్లో పూట చాలా బాగైంది. అందరూ ఊళ్ళలో పోయి ఊళ్ళ నుంచి వెళ్ళిపోయి వ్యవసాయం చేయకనుకోండి, కరెంటు లేకనుకోండి, ఎంతో ఇబ్బందులతోటి వరంగల్ పోయో హైదరాబాద్ పోయో బతుకు తెరు కోసం కూలో, రిక్షా దొక్కో, ఆటో రిక్షా దొక్కో, ఎవరన్నా ఇళ్లలో పనిచేసినా బతుకుతాను. భూమున్నోళ్ళు కూడా ఎందుకు బతుకుతాను? వ్యవసాయం లాభం లేదు, కరెంటు వస్తలేదు, నీళ్లు లేవు, ఇంత తాగేందుకు కూడా నీళ్లు లేవు. ఆ బోర్ల నీళ్ళు తాగితే రోగాలు వస్తున్నాయి. ఈ సిటీలో పోయి బతుకుదామని చాలా మంది సిటీలో పోయి బతికారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంటింటికి నీళ్లు ఇచ్చారు, 24 గంటల కరెంటు ఇచ్చారు, చెర్లలో ఫుల్ వాటర్ వద్దన్నట్టు నీళ్లు వస్తాయి, పొలాలు మంచిగా పడుతున్నాయి, రైతు బంధు అన్ని తీర్ల పంటలు ఇచ్చి పచ్చదనంగా తయారైందని ఊళ్ళలోకి వచ్చి ఇప్పుడు మళ్ళా వాళ్ళు పోయిన వాళ్ళంతా మళ్ళీ ఊళ్ళోకి వచ్చి వ్యవసాయం చేస్తారు. నేను చాలా మంది చూసిన. ఈ అమ్మాపురం తండ మన పక్కకే ఉంటుంది, మన ఊకలు శివార్కే అనుకుంటుంది. ఇద్దరు ఇంజనీరింగ్ చేసేటోడు 40,000 50,000 జీతం వదిలిపెట్టి 5 ఎకరాల భూమి ఉన్నది. జీతం ఆ నౌకరు వదిలిపెట్టి వచ్చి వ్యవసాయం చేస్తాడు, కూరగాయలు అవి పండిస్తాడు. ఎంత హ్యాపీ. నేను నెలకు ₹1,00,000 సంపాదిస్తాను, గొప్పగా చెప్తాను. 40,000 జీతం వదిలిపెట్టి, అది కేసీఆర్ గారు నీళ్ళు ఇవ్వటం వల్ల, కరెంట్ ఇవ్వడం వల్ల నేను ఇక్కడికి వచ్చి ఉంటున్నా అని ఇట్లా చాలా మంది యువకులు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఊళ్ళలో కూడా ప్రతి ఒక్కరు ఇల్లు చదువుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మా పర్వతీకే ఉంటే మా మనవరాలు రాకుండా నా బిడ్డ కొడుకు కూడా అంతకుముందు రమ్మంటే రాకపోయేది. కరెంట్ ఉండదు, ఆ నీళ్లు దొరికాయి, అధ్వానం ఉంటుందని. ఇప్పుడు 24 గంటల కరెంట్ వచ్చింది. పిల్లలు ఊరుకొచ్చి 3-4 రోజులు 5 రోజులు ఉండిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఆ రూపురేఖలు మారిపోయినాయి. అది కేసీఆర్ సహకారం. అయితే ఇంకా ఇప్పుడు వరంగల్, హైదరాబాద్ లో ఎందుకు ఉంటాను అంటే నేను చదువుకోలేకపోయాను, నా పిల్లలను చదివియాలి. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివితే చదువు వస్తలేదు, అప్పు చేసైనా నా పిల్లలను చదివియాలని వరంగల్, హైదరాబాద్ లో పోయి ఉన్నోడు చదివిస్తాడు, లేనోడు చదివిస్తాడు. ఇది వాస్తవం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేసినట్టే 7,280 కోట్లు ఇప్పుడు బడ్జెట్ లో పెట్టి ఈ స్కూళ్లను అసలు ఇక ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూళ్లలో ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నాడు. ఇక ప్రైవేట్ స్కూల్ ఇంత పోటీ రాదు ఇక మన గవర్నమెంట్ స్కూల్ మీద. ఆడికంటే ఇది ఎక్కువ చేయాలి. ఈ స్కూల్కి ఏం అవసరం ఉన్నా మన పక్కనే ఇంట్లో ఇద్దరు ఉంటారు, ఒక ఇంట్లో నుంచి ప్రైవేట్ స్కూల్కి పోతారు. వాడు కొద్దిగా ఉన్నోడు అనుకో, లేనోడు వాడు అతి కష్టంగా గవర్నమెంట్ స్కూల్ దొరుకుతుంది. ఆ పిల్లల మనసులలో ఏముంటదంటే ఆ ప్రైవేట్ స్కూల్లో ఏం చెప్తాడో పక్కన పెట్టు, బస్ ఎక్కి డ్రెస్ ఎక్కించి 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతా అంటే తలకాయ పట్టుకుంటుంది అమ్మాయి తల్లిదండ్రులు. ఊళ్ళలో వేరే నా బతుకు గిట్ అయిందని రేపు కావాలంటే ప్రైవేట్ స్కూల్లో పోయినోనికి ఎడ్యుకేషన్ ఏమి ఉండొద్దు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన యాక్ట్ గా తయారు కావాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. నేను ప్రైవేట్ స్కూళ్ళని విమర్శిస్తలేను, కానీ గవర్నమెంట్ స్ట్రెంత్ అండ్ టీచర్లు ఉన్నారు, కానీ ఎడ్యుకేటర్స్ ఉన్నారు, కానీ ఆ స్కూల్కి సరిపడే వసతులు లేవు. ఈ వసతులన్నీ చేయాలి. మనం మధ్యాహ్నం భోజనం పెడతాం, పుస్తకాలు ఫ్రీకి ఇస్తాం, అన్నిటిలో ఏర్పాటు చేయాలనేదే ఆ స్కూల్ వాతావరణం మొత్తం చేంజ్ చేయాలి.
అది మనం చేయాలి. చేద్దామా? అంటే నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఆ స్కూల్లో దాతలను పట్టాలి. దాతలతో ఏం వస్తుంది అనేది కాదు, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నేను ఎందుకంటున్నా అంటే ఉదాహరణకు చెప్తా, ఒక 25 ఏళ్ల కింద మీకు కూడా చాలా మందికి చెప్పారు, ఎంజిఎం హాస్పిటల్ ఎమ్మెల్యే అయిన కొత్తలో అయినప్పుడు ఎంజిఎం హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఆ టాయిలెట్స్ మురుగు వాసన వచ్చేది, ఎక్స్రే మిషన్ మూతపడ్డది, ఆ బెడ్స్ మీద ఆ బెడ్షీట్ లేవు. అంటే ఘోరమైన పరిస్థితి, సిలువెక్కినట్టు మంచాలు అవన్నీ చూసిన. ప్రభుత్వం నుంచి మంజూరు రావు, డబ్బులు లేవు. ఎక్స్రేది రిపేర్ చేయాలంటే గవర్నమెంట్కి రాసి రిపేర్ వచ్చే వరకు ఇది ఉన్నది చెదలు పట్టిపోతాను. నేను సూపరింటెండెంట్ని అడిగిన, ఈ చిన్న చిన్న పని చెప్పి ఏం లేవు సార్, మా దగ్గర రూపాయి లేదు, మేము ఏం చేయలేకపోతున్నాం అని చేతులు ఎత్తేసాను. డాక్టర్స్ మంచి డాక్టర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కొంత డబ్బు కావాలి. నేను వ్యాపారస్తులందరినీ, వరంగల్ వ్యాపారస్తులందరినీ పిలిచి కూసబెట్టి ఇది ఏంది గది అన్నట్టు కొందరు బెడ్షీట్ ఇచ్చిండు, కొందరు టాయిలెట్స్ బాగా చేసేందుకు ఇచ్చిండు. ఇట్లా చేసిన తర్వాత ప్రైవేట్ వర్కర్స్ కూడా చేయించాలి. ఇక గవర్నమెంట్ వాళ్ళు టైం చూసి రిపేర్ నా టైం అయిందని వెళ్ళిపోతాను, ఆ శతబడని శతబడి. నేనేం చేసిన, ఆ గవర్నమెంట్ వాచ్మెన్లు అందరూ కూడా ఒక్క వార్డు చెప్పిన. ప్రైవేట్ గా నేను ఈ చందాల ద్వారా తీసుకుంటున్న క్లీనింగ్ వాళ్ళకు ఫస్ట్ నేను గుర్తా ఇచ్చిన, ఇది మీరు క్లీనింగ్ చేసే బాధ్యత. ఒక్క వార్డు వాళ్ళు చూసి ఈ వీళ్ళు బయట నుంచి వచ్చి క్లీన్ చేసే చూస్తే తేడా ఇయర్గా అవుపడతారు. అది ఎంత క్లీన్ చేసినా వాసన పెడతారు. ఇట్లా రాను ఎంజిఎం మార్పు తీసుకుంటారు దాతల ద్వారా. ఇంకా నాకు తృప్తి లేదు, ఓల్డ్ స్టూడెంట్స్, మన కేఎంసీలో అయిన ఓల్డ్ స్టూడెంట్స్ లిస్ట్ అంతా తీసిన, ఓల్డ్ స్టూడెంట్స్ లిస్ట్ అంతా తీసి చాలా మంది అమెరికాలోనే ఉన్నారు, బాగా సంపాదించి సెటిల్ అయిపోయినారు. ఆ లిస్ట్ తీసుకుపోయి అదే మీద పెట్టు, ఆ లిస్ట్ తీసుకుపోయి మొత్తం నేను అమెరికాకు పోయి ఆ లిస్ట్ అంతా తీసిన, ఎక్కడెక్కడ అడ్రస్ ఉందో తెలుసుకొని వాళ్ళ దగ్గర పోయినా. ఈ స్కూల్లో నువ్వు చదివినావు మెడికల్ కాలేజీలో, ఆ స్కూల్ బాగాలేదు, హాస్పిటల్ బాగాలేదు, ఏమైనా సాయం చేయమని అడిగితే 30 ఏళ్ల కింద 2 కోట్ల రూపాయలు ఇచ్చిండు. వాళ్ళు అడిగితే 2 కోట్ల రూపాయలు అవి పట్టుకొచ్చి హాస్పిటల్ రూపురేఖలు మార్చిపారేసి హార్ట్ ఆపరేషన్ కూడా చేయించిన. వాళ్ళు 2 కోట్లు ఇచ్చుంటే తృప్తిపడలేరు. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు. హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా ఇక్కడ చుట్టాలు లేరు, సుఖాలు లేరు. మేము 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం కదా అని ఎంజిఎంకి వచ్చి, హాస్పిటల్కి వచ్చి, కేఎంస్కి వచ్చి చూసి ఇంకా డబ్బులు సాయం చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఆ దాతలు కూడా ఇచ్చుతో వదిలిపెట్టరు. మా పర్వతగిరిలే ఉన్నది, మా నాయన చనిపోయినప్పుడు మా మనవాడు, నా కొడుకు బిడ్డ కూడా వచ్చిండ్రు అమెరికా నుండి. అప్పుడు వాళ్ళు ఏదైనా చేయండి మా నాన్న పేరు మీద స్కూల్కి ఏదో 10 లక్షలు అనౌన్స్ చేసిండ్రు. ఆ 10 లక్షల కోసం ఇక పర్వతగిరికి వచ్చిపోతా ఉన్నారు, ఆ స్కూల్కి వచ్చి చూసిపోతా ఉంటారు. మా 10 లక్షలు పని చేస్తానాయా, ఉత్తనే ఎటన్నా పోతానే అని. అంటే కొంత వాళ్ళకు వస్తుంది అది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ఫస్ట్ ఓల్డ్ స్టూడెంట్స్ లిస్టు తీసుకోవాలి. ఓల్డ్ స్టూడెంట్స్ లిస్ట్ తీసుకొని వాళ్ళు హైదరాబాద్ ఉన్నారా, వరంగల్ ఉన్నారా, ఎక్కడున్నారా సెలెక్ట్ చేసి వాళ్ళతో కలిసి, కొందరు వచ్చేటోళ్ళు ఉంటారు, కొందరు రానోళ్ళు ఉంటారు, వాళ్ళ సహాయం తీసుకోవాలి. అది స్పెసిఫిక్ గా చేయాలి. ఓల్డ్ స్టూడెంట్స్ తోటి కమిటీ కూడా వేయాలి, పూర్వ విద్యార్థులతో. ఊర్లో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళతోటో కమిటీ వేయండి, యువకులతోటో కమిటీ వేయండి, ఇప్పుడు చదువుకున్న పిల్లలతోటో కమిటీ వేయండి.
ఇట్లా కమిటీలు వేసి కొద్దిగా ఆర్గనైజ్గా చేస్తే స్కూల్ డెవలప్మెంట్ అయితే తప్ప ఆషామాషిగా వదిలిపెడితే కాదు. అది ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కడతనే ఉంటాయి, బిల్డింగ్లు చెదలు పడుతుంటాయి కొన్ని పని చేయకుండా. ఎవరన్నా ఊళ్ళే గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదివేటోళ్ళు ఉంటే ఇళ్లలో పోయి కౌన్సిలింగ్ చేయాలి. హెడ్ మాస్టర్ని తీసుకొని ఆ సర్పంచి, ఎంపీటీసీ, గ్రామ ముఖ్యులు పోయి మన స్కూల్లోనే చదివింది అనేటప్పుడు మన బిడ్డ మన కొడుకు కూడా ఇదే స్కూల్లో చదవాలి. మనోళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించిన తర్వాత పోయి ఆడ ఉపన్యాసం చెప్తే మంచిగుంటుందా? సర్పంచ్ పిల్లలు, ఎంపీటీసీ పిల్లలు, ఆ గ్రామ ముఖ్య నాయకుల పిల్లలు కూడా మీ స్కూల్లో చదివించే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇదివరకు చదివించింది తప్పులేదు, నేను నా తప్పడతలేదు. స్కూల్లో మంచిగా లేక మీ పిల్లల చదువు కోసం ప్రైవేట్ స్కూల్లో చదివితే బాగుంటుందని చేసింది మంచిదే, కానీ దాన్ని మించి అలా చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఆదర్శంగా తయారు కావాలనేది నా రిక్వెస్ట్. ఇట్లా అయితేనే స్కూల్ బాగుపడుతుంది. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ డబ్బుల కాడ కొరతలేదు. మీ స్కూలుకు 1 కోటి కాదు 2 కోట్లు అడిగినా ఇప్పించే బాధ్యత నాది. ఇంత అనేది లిమిట్ కూడా లేదు. మీరు ఏం చేస్తారో చేయండి. ఏదైనా ప్రైవేట్ స్కూల్ మంచి స్కూల్ పోయి చూసి వచ్చి దానికంటే ఎక్కువ చేస్తానన్నా నేను తయారున్నా. ఆ స్కూలును రూపురేఖలు మార్చాలి. ఇప్పుడు ఐనోల్ స్కూల్ ఉన్నది, ఆ రూపురేఖలు మారిపోయినాయి. ఆడ స్కూల్లో బోర్డు పెడతారు, మీరు చూసినా పోనీ రోడ్డు మీద ఐనోల్ మన దగ్గరనే నో వేకెన్సీ, ఇక్కడ విద్యార్థులకు అవకాశం లేదు అంటే ఫులప్ అయిపోయినాయి. పైన వెళ్ళం బాగా తయారు చేశారు వాళ్ళు, దాతలు ముందుకు వచ్చారు చాలా మంది. ఒంటిమాడిపల్లి స్కూల్ కూడా అట్లా తయారైంది. ఈడ నాకు కొన్ని స్కూల్స్ నస్తాయి. ఇక్కడ కొద్దిగా కొండూరోళ్ళు, పెరికేడోళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపెడతారు, కానీ ఆ పెరికేడు ఎందుకో స్ట్రెంత్ లేదు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, స్ట్రెంత్ ముఖ్యం, కమిటీలు ముఖ్యం. ఇంతకుముందు డిఓ గారు చెప్పారు, మన ఎంఈఓ గారు చెప్పారు, 2 లక్షలు ఇస్తే ఏం చేస్తాం, 10 లక్షలు ఇస్తే ఏం చేస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తే ఆ స్కూల్ పేరే ఆయన పేరు పెట్టేద్దాం. ప్రైమరీ స్కూల్స్ 20 లక్షలు ఇచ్చారంటే వాళ్ళ పేరే పెడదాం, వాళ్ళ స్కూల్ వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. అది వాళ్ళు చాలా మంది ముందుకు వస్తారు నాకు తెలిసిన కాడికి. బాగా ఉన్న వాళ్ళు ఎవరైనా అమెరికాలో, హైదరాబాద్లో బాగా సెటిల్ అయ్యి బిజినెస్ చేసుకుంటారు. మీరు ఏ పేరు చెప్తే ఆ పేరు, మీ పేరు మీద స్కూల్ పెడతామంటే వాళ్ళు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. 1 రూమ్ కడితే వాళ్ళ పేరు మీద పెడతాం. లేకపోతే 1,00,000 రూపాయలే ఇస్తాడు, 50,000 ఇస్తాడు. ఒకటి స్కూల్ ముందట ఒక బోర్డు పెట్టాలి, ఫోటో పెట్టి మన ఊరు బిడ్డ ఒక 50,000 చందా ఇచ్చిండు అని దాని మీద రాసి పెడితే అది 10 మంది చెప్తే ఇంకా సంతోషపడతారు వాళ్ళు. 50,000 ఇవ్వచ్చు, 20,000 ఇవ్వచ్చు. ఇంకో విషయం కూడా, ఆ స్కూల్లో చెట్లు బాగా పెంచాలి, ఇప్పటికే ప్లాన్ చేయాలి. నరేగా ఫండ్స్ మీ సర్పంచ్ చేతుల్లోనే ఉంటాయి. పచ్చదనం ఉండాలి, పిల్లల్ని అట్రాక్ట్ కావాలి. పూల చెట్లు, పోతే జామ చెట్టు కోతులు తింటే తినయి, జామ చెట్లు ఉంటే అదో తీరు, కళ్యాణ చెట్టు, మామిడికాయ చెట్లు ఇంట్లో మనం పెట్టుకునేటివే. అట్రాక్ట్ గా స్కూల్ తయారు చేయాలి. అది పెద్ద పని కాదు మీకు. మన కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాం, వాటర్ ట్యాంక్ కూడా కట్టాలని చూస్తున్నాం, టాయిలెట్స్ బాగా చేయాలి, కిచెన్ ఇవన్నీ కూడా నీట్ గా చేయాలి, గ్రౌండ్ నీట్ గా చేయాలి. ఆ స్కూల్ గ్రౌండ్ లేకపోతే కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడన్నా ఉంటే ఆ స్కూల్ గ్రౌండ్ తీసుకోవాలనేది కూడా ప్లాన్ చేసినాం. మీకు దగ్గరలో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఇవన్నీ కూడా చేయాలి. నేను ఇక్కడ టీచర్స్, హెడ్ మాస్టర్స్, నేను విద్యా కమిటీ, ఎంపీటీసీ, దీంట్లో ఫండ్స్ కూడా ఎంపీటీసీ ఫండ్స్ కూడా ఇస్తున్నాం. మనం ఎంపీటీసీని వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళ ఫండ్స్ ఉన్నాయి ఇందులో. ఎంపీటీసీ
వాళ్ళకు వచ్చేది వాళ్ళది కూడా 30% ఎంపీటీసీ ఇలా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు, జెడ్పీటీసీది ఎంపీటీసీది. వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి, ఏదో కమిటీకి చైర్మన్ వాళ్ళని కూడా వేయాలి. మీరు ఎస్టిమేట్ ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ, మంచిగా ఎస్టిమేట్ చేయించండి. స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఓపెన్ జిమ్స్ మీకు అక్కడ పెడితే పార్క్ తయారు చేసి స్కూల్లో పిల్లలు ఆడుకున్నందుకు ఓపెన్ జిమ్స్ కూడా తయారు చేసి ఏర్పాటు చేయాలి. అకౌంట్లు అంటే నేను అధికారులు చెప్తాను మీకు, చాలా మంది పిల్లలు అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. కంప్యూటర్ సిస్టమ్ టెక్నాలజీ బాగా పెంచాలి. దీన్ని నేను గ్రామస్తులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అంగన్వాడీ కూడా సెంటర్స్ కూడా స్కూల్స్కే మార్చే ఏర్పాటు చేస్తున్నాం, అక్కడనే బాగుంటుందని. ఎన్ఆర్ఐస్ని తీసుకోవాలి. నేను మళ్ళొక్కసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏం చేస్తే కొంతమంది హెడ్ మాస్టర్స్, విద్యా కమిటీ, టీచర్స్, సర్పంచులు, ఎంపీటీసీలు ఏమన్నా, ఇప్పుడు మనకు సన్నూరు సెలెక్ట్ అయింది, పెరికేడు హై స్కూల్ సెలెక్ట్ కాలే కానీ ప్రైమరీ స్కూల్ సెలెక్ట్ అయింది. ఆ ప్రైమరీ స్కూల్ను ముందర పెట్టి హై స్కూల్ను కూడా అది దీన్ని కలిపే ఉన్నది కాబట్టి అది స్ట్రెంథన్ చేసే అవకాశం ఉన్నది. దాన్ని కూడా మనం ప్లాన్ చేద్దాం.